హాయ్ అందరికైతే గుడ్ ఆఫ్టర్నూన్. నాకైతే పోస్ట్ నుంచి అయితే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ నుంచి అయితే లెటర్ అయితే వచ్చింది. ఏంటిదని ఇది ఓపెన్ చేసి చూస్తే మాత్రము ఇక్కడైతే 65,000 అని ఉంది. ప్రీ క్వాలిఫైడ్ ఆఫర్ అని ఉంది. ఎవరి కార్డ్ నెంబర్ అని అయితే ఇట్లా వచ్చింది. అయితే నేను రీసెంట్గా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ నుంచి అయితే నేనే ఫోన్ ఈఎంఐ అయితే బై చేసిన. ఫోన్ కొనుక్కున్నాక మన బజాజ్ కార్డ్ లిమిట్ అయితే 65,000 అని ఉంది. దాన్ని కన్వర్ట్ ఈ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అని వచ్చిందా అని నేనైతే అనుకున్నా. ఈ కార్డు గురించి మీకు ఎవరికైనా డీటెయిల్స్ తెలిస్తే మాత్రం చెప్పండి. కార్డు వచ్చేసి ఇట్లుంది. 2025 వరకే లిమిట్ అంటే ఇది ఎన్నో ఏందో ఏం తెలియదు మనకు. అంటే ఈ కార్డు బట్టి దాన్ని లోన్ ఇస్తారా లేకుంటే ఏమైనా షాపింగ్ చేయొచ్చా లేకుంటే మనీ ఇస్తారా ఏందో ఏమో. అంటే ఇట్లా అమౌంట్ ఇట్లాంటి పేపర్ ఏదైనా అమౌంట్ వస్తుంది అని చూస్తే కదా ఇట్లా ఆశలు అయితే ఇంకా రెట్టింపు అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న అప్లో టెన్షన్స్కి మనం మళ్ళీ కొత్తగా ఏదైనా లోన్ ఇస్తారా ఏంది అని. కానీ ఆ ఈఎంఐ కట్టండి వాడితే లోన్ ఇస్తారు చెప్పండి. ఈ కార్డుతో అయితే ఎట్లా లోన్ ఆఫర్ ఏమన్నా ఉంటే మాత్రము మీకు ఎవరికైనా తెలిస్తే, అంటే ఈఎంఐ ఉండంగా కూడా మళ్ళీ లోన్ ఇస్తారని ఎవరికైనా తెలిస్తే మాత్రము నాకైతే కామెంట్ చేయండి. అంటే మీకు తెలుస్తేనే అయితే చెప్పండి. ఎందుకంటే తెలియంది వేస్ట్. ఎందుకంటే డబ్బులు అందరికీ అత్యవసరమే ఉంటాయి కదా. ఈ ఫోన్ కొన్నదే 16,000కి. అసలు ఈ 65,000లో 16,000 మైనస్ చేసుకొని మళ్ళీ కొత్త లోన్ ఇచ్చినా అయిపోవు అసలు. అంటే కొత్త లోన్ ఇచ్చినా కూడా అది మంత్లీ కట్టుకుంటూ పోదును. ఇది ఎందుకు వచ్చిందో ఏమో అసలు నాకు అర్థమవుతలేదు. ఈ కార్డు గురించి మీకైతే ఈ సేమ్ బజాజ్ కార్డు లాగానేనా లేకుంటే ఏమైనా సామాన్లు కొనడానికైతే వేస్ట్? నాకు తెలుసు పైసల కోసమే వచ్చింది. వస్తువులు కొనడానికైతే ఇక నాకు నో యూజ్. దీన్ని పక్కకు పడేయాల్సిందే. ఏదైనా లోన్ అన్నా ఏదైనా ఇస్తారు అని అంటే మాత్రము నాకైతే చెప్పండి. నేను దాన్ని బట్టి అయితే ప్రాసెస్ అయితే చేద్దాం.